హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే జాహ్నవి డైరీ ప్రొడక్ట్స్ అండ్ ఘీ స్వీట్స్కి అయితే వచ్చేసాను. చాలామంది ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేయడం చూసుంటారు, కానీ ఇలా డైరీ ప్రొడక్ట్స్లో అయితే చూసుంటారు కదా. ఈ వీడియో అయితే మీకోసమే. ఇది చాలా పెద్ద ప్రాసెసింగ్ అండి. అసలు 4 o'clock స్టార్ట్ చేస్తే 7:30కి ఫినిష్ అయింది. ఆ మిషన్ చూడండి, అసలు చాలా పెద్ద మిషన్. బట్ ఈ వీడియోలో చిన్నగా కనిపించవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే నేను లాంగ్ వీడియో కూడా పెడతాను, సో దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. ఈ అడ్రస్ వచ్చేసి కేపీహెచ్బి బస్ స్టాండ్ వెనకాల అయితే ఉంటుంది. ఇలా చేత్తో తిప్పుతూ ఉండాలి, అది ఎందుకంటే అదంతా కరగాలి కదండి. సో చాలా కష్టం అనమాట. దీనికి చాలా పేషెన్స్ కూడా ఉండాలి మెయిన్. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర మేము 5 years నుంచి పాలు, పెరుగు, నెయ్యి అయితే తీసుకునే వాళ్ళము. నాకు అప్పుడు అనిపించేది నెయ్యి ఎందుకు అంత ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి. ఇప్పుడైతే అర్థమైంది దాని వెనకాల ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. నేను వీళ్ళని పర్మిషన్ కూడా అడిగాను అనమాట. ఎప్పుడైనా నెయ్యి ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు చెప్పండి, నేనైతే వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి. వాళ్ళైతే సరే అన్నారు. బయట ఎవరిని అడిగినా కూడా ఇవ్వరు, బట్ వీళ్ళైతే నాకు పర్మిషన్ ఇచ్చారనమాట. తీసుకోండి, ఏం కాదు అని చెప్పేసి. అదంతా ఇదైతే జస్ట్ 1 hourకి ఇలా పట్టింది, ఇలా నురగ రావడానికి. ఆయన చేత్తో తిప్పుతూ ఉన్నారు కదా, అది వచ్చేసి చాలా వేడిగా ఉంటుందండి. మనం అయితే అస్సలు పట్టుకోలేము, ఎందుకంటే వేడి అది తట్టుకోలేము అనమాట. ఓన్లీ అది ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయగలరు దాంతో. తర్వాత ఇలా చిక్కం పడతారు, ఏదైనా పార్టికల్స్ ఉంటే ఆ క్లాత్లో ఉండిపోయి మిగతాదంతా కిందకు వస్తుంది అనమాట. వీళ్ళకి చాలా ఆర్డర్స్ వస్తూనే ఉంటే ఖాళీ ఉంటుంది అనమాట. ఆ బ్లాక్ కలర్ అంతా అది అయ్యాక అలా వస్తుంది, అది అయిపోయాక నెక్స్ట్ ఇలా ఎల్లోగా మారుద్ది. అలా చేసారో లేదో అలాగే ఆర్డర్స్ అయితే